శ్రీ మంగళగౌరి వ్రతకథ. మంగళగౌరి వ్రతకథను మొదట సూత మహర్షి శౌనకాది మహర్షులకు, వారు నారద మహర్షికి, నారదుడు మహాపతివ్రత సావిత్రీదేవికి, ఆ తరువాత శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వినిపించిన కథ మనం తెలుసుకుందామండి. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగారు. ద్రౌపది పరాశక్తియే శ్రీ మంగళగౌరీదేవిగా త్రిలోకాలలో ప్రఖ్యాతిగాంచినది. ఆ మంగళగౌరీదేవి కటాక్షము ఏ స్త్రీలపై ఉండునో వారికి వైధవ్య బాధ కలుగదు. సర్వ సౌభాగ్యాలతో వారు తులతూగుతారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలే ఈ వ్రతం చేయాలి. శ్రీ మంగళగౌరీదేవి పసుపు, కుంకుమ, పువ్వులు, సుగంధాది మంగళ ద్రవ్యములలో ఆవు నేతితో ప్రకాశించు జ్యోతి రూపం నందును భాషిల్లుచుండును. మంగళగౌరిని పూజించి సకల సౌభాగ్యాలతో విలసిల్లిన స్త్రీలెందరో కలరు. పూర్వం త్రిపురాసురులను సంహరించుటకు ఈశ్వరుడు ముందుగా ఈ గౌరీదేవిని పూజించియే విజయం పొందినారు. ఈ దేవిని పూజించియే కుజుడు మంగళవారంనకు అధిపతి అయినారు. శ్రీ మంగళగౌరీదేవిని పూజించి వైధవ్యాన్ని తొలగించుకున్న ఒక అదృష్టవంతురాలి కథ చెప్తాను వినుము. పూర్వము జయపాలుడు అనే రాజు మాహిష్మతి నగరంను పాలించుచుండెను. అతను ఎన్నో దానములు, నోములు, వ్రతాలు, అనేక పుణ్యకార్యాలు చేసిరి. కానీ అతనికి సంతానం కలగలేదు. చివరకు పరమేశ్వరునకు అతనిపై కరుణ కలిగి సన్యాసి రూపంతో అతడు జయపాలుని నగరంనకు వచ్చి అంతఃపురమందలి బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అని అడిగి, క్షణమైనా ఉండక జయపాలుని భార్య పల్లెంలో భిక్ష తెచ్చేలోపుగానే ఆ సన్యాసి వెళ్ళిపోయారు. ఈ విధంగా 3 రోజుల పాటు జరుగగా జయపాలుని భార్య భర్తకు విషయం చెప్పినది. భర్త, ఓ దేవి, అతను ప్రతిదినము మధ్యాహ్న సమయమున కదా వచ్చుచున్నారు. రేపు ఆ సమయమునకు ముందుగానే భిక్షతో ఉండి పిలిచిన వెంటనే ఆ సన్యాసికి భిక్షను వేయుము అన్నారు. సన్యాసి వేషధారి అయిన పరమేశ్వరుడు ఆ దినము మధ్యాహ్న సమయమున వచ్చి భిక్ష అడిగిన వెంటనే ఆమె అతని ముందుకు వెళ్ళి స్వీకరించుము అన్నది. అంతట సన్యాసి దానిని స్వీకరించక, మీరు పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యులవుటచే మీ చేతి భిక్ష గాని ఆతిథ్యము గాని నేను స్వీకరించము అన్నారు. అప్పుడు ఆమె దుఃఖంతో, మహాత్మా, సంతానము గలుగు మార్గము చెప్పి పుణ్యము కట్టుకొనుడని ప్రాధేయపడింది. అంతటా ఆ సన్యాసి, నారీమణి, నీ భర్త నీలవస్త్రధారిగా ఒంటరిగా నీలాస్వారుడై నగరపు తూర్పు దిక్కున ఉన్న అరణ్యంలోకి వెళ్ళమను. ఆ అరణ్యంలో అతని నీలాశ్వము ఎచ్చట అలసటతో ఆగునో అచట దిగి భూమిని త్రవ్వమను. అక్కడ ఒక బంగారు దేవాలయము బయల్పడును. అందుగల భవానీదేవిని పూజించినచో ఆమె మిమ్ములను కరుణించును అని చెప్పి ఆ సన్యాసి వెళ్ళిపోయెను. ఆమె జరిగిన విషయమంతా భర్తకు తెలియచేయగా అతను సాధువు చెప్పిన విధంగానే చేసి భవానీదేవిని సర్వవిధములో పూజించి అర్చించిరి. జయపాలుని భక్తికి మెచ్చిన భవానీదేవి వరమునిచ్చదా కోరుకోమనగా జయపాలుడు సంతాన భాగ్యం కలుగజేయమని అడిగెను. అంతటా ఆ తల్లి, వైధవ్యము గల కన్య కావలెనా, అల్పాయుష్మంతుడు సజ్జనుడగు కుమారుడు కావలెనా అని ప్రశ్నించినది. రాజు ఆలోచించి పితరులను నుద్ధరింపగల కుమారుణ్ణే కోరుకున్నాడు. అంతట భవానీదేవి ఎదురుగా ఉన్న గణపతి చెంతగల చూత వృక్ష ఫలం ఒకటి తీసుకుని నీ భార్యకి ఇమ్మని చెప్పి అంతర్ధానమయ్యను. జయపాలుడు ఆ వృక్షమునందలి పండ్లన్నీయూ కోసి మూటగట్టి నగరంనకు ప్రయాణమైనారు. మొత్తం పండ్లు కోసినందున గణపతికి కోపం వచ్చి, నీకు జన్మించు కుమారుడు 16వ ఏటనే సర్పము వలన మరణించునని శపించినారు. రాజు తన అంతఃపురానికి చేరుకొని మూట విప్పి చూడగా అందులో ఒక పండు మాత్రమే ఉండెను. ఆ పండును జయపాలుడు భార్యకు ఇచ్చి ఫలితముగా జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. అతనికి శివుడు అని నామకరణం చేసిరి. పిల్లవాడు క్రమక్రమంగా పెరిగి యుక్త వయస్కుడైనారు. జయపాలుని భార్య, అబ్బాయికి వివాహము జరిగిన ఆయుర్దాయము పెరుగునేమో అనగా ముందుగా కాశీ విశ్వేశ్వరుని సందర్శించిన తరువాత వివాహ ప్రయత్నం అన్నారు. జయపాలుడు త్వరలోనే తమ కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించిరి. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరుకొండ్రి. అచట వారొక ఆరామంన ప్రవేశించగా అక్కడ కొంతమంది కన్యలు ఆడుకొనుచుండిరి. అందులో సుశీల అను కన్యను మరొక కన్య దెబ్బలాట సందర్భమున ముండా రండా అని తిట్టినది. అంతట సుశీల, మా అమ్మగారు శ్రీ మంగళగౌరీ వ్రతం చేయుచున్నది కనుక మా కుటుంబంలో ఎవ్వరునూ ముండలు రండలు ఉండరు. మా కుటుంబంలో అలా జరగదు అన్నది. జయపాలుడి కుమారుడు శివుడు, అతని మేనమామ కొంతసేపు అచ్చటనే ఉండి తరువాత సుశీల తండ్రి అర్చించు పార్వతీ పరమేశ్వర ఆలయముకు వెళ్ళిరి. అప్పటికక్కడ సుశీల తండ్రి పరమేశ్వరునకు నమస్కరించి, మా సుశీలకు తగిన వరుడు ఎచ్చట ఉన్నాడని పరమేశ్వరుని అడిగిరి.
మేనమామ సుశీల తండ్రిని కనిపించకుండా ఆలయం వెనుక వైపునకు వెళ్ళి శివుడు అనే పేరు గల ఒక బాలుడు ఆ ఆలయం నందే ఉన్నారు, అతడే నీ కుమార్తెకు తగిన వరుడు అని పలికిరి. సుశీల తండ్రి అక్కడే ఉన్న శివునికిచ్చి తన కుమార్తె వివాహము చేసిరి. తదుపరి భార్యాభర్తలు బ్రహ్మచర్య వ్రతులై నిద్రించగా ఆనాటి రాత్రి శ్రీ మంగళగౌరీదేవి ముత్తైదువ రూపమున సుశీలకు కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు తీరినది, దోషం పోవుటకు ఒక ఉపాయం చెప్పెదను, ఈ విధంగా చేయుము. మరి కాసేపట్లో కృష్ణ సర్పము ఒకటి అతనిని కాటువేయుటకు వచ్చెను. నీవు కొన్ని పాలు గల ఒక కుండను తెచ్చి ఆ సర్పమునకెదుట పెట్టుము. ఆ పాము పాల కోసం ఆ కుండలో ప్రవేశించును. నీవు ఒక వస్త్రముతో దానిపై గట్టిగా బిగించి కట్టి ఉదయమున దానిని మీ తల్లికి వాయనమిమ్ము. అంతటితో నీ భర్తకు ఆ గండం తొలగిపోవును అని చెప్పినది. సుశీల కల చెదిరి కనులు తెరిచి చూచినది. కొంతసేపటికి గౌరీదేవి చెప్పిన విధముగానే కృష్ణ సర్పం రాగానే పాలకుండలో బంధించినది. తరువాత భర్త లేచి ఆకలిగా ఉన్నది, ఏమైనా పెట్టమనగా ఒక పల్లెమున భక్షములు తెచ్చిపెట్టెను. భక్షములు భుజించి తరువాత వారు సుఖముగా నిద్రించారు. తెల్లవారక ముందే శివుడు సుశీలకు చెప్పకుండగానే తన మేనమామతో కలిసి కాశీకి బయలుదేరాడు. శివుడు కాశీకి వెళ్తూ తన ఉంగరం ఒకటి అక్కడ వదిలి వెళ్ళాడు. సుశీల నిద్ర లేవగానే పక్కపై భర్త వదిలిన ఉంగరం చూచి దానిని తన వద్దనే దాచి ఉంచినది. తరువాత సుశీలను పరీక్షించుటకు శివుడే సాక్షాత్తు శివుని వేషము ధరించి వచ్చిరి. అందరూ అతనిని చూసి అసలు వరుడనియే అనుకొనిరి. ఉదయాన సుశీల స్నాన సంధ్యలు ముగించుకొని గౌరీదేవి చెప్పిన విధంగా ఆ కుండను తన తల్లికి వాయనమిచ్చినది. ఆ కుండ మూత తెరచి చూడగా అందులో ఒక ముత్యాల హారము ఉన్నది. తల్లి ముత్యాల హారంను సుశీలకిచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోవుటకు పంపగా గదిలోనున్న మాయావరుని పసిగట్టిన సుశీల అతను తన అసలు భర్త కాడని నిరాకరించినది. ఇంతలో మాయావరుడు అంతర్ధానమైనారు. ఉంగరము వదిలి వెళ్ళిన అసలు వరుడు మరలా కాశీ నుండి వచ్చునని అతనికి గుర్తించుటకు వీలుగా బాటసారులకు తానే స్వయముగా అతిథి మర్యాదలు చేయుటకు సుశీల తండ్రి ఒక మంటపము కట్టించిరి. భర్త వదిలిన ఆ ఉంగరం ధరించి సుశీల అతిథులకు నిత్యము అతిథి మర్యాదలు చేయుచుండెను. శివుడు వారి మేనమామ కాశీక్షేత్రం నుండి తిరిగి తమ పట్టణముకు బయలుదేరిరి. మార్గమధ్యమున శివునకు ఒక కల వచ్చినది. ఆ కలలో తాను చనిపోతున్నట్లు, అప్పుడు శ్రీ మంగళగౌరీదేవి యమదూతలు తన విషయమై యుద్ధం చేయుచున్నట్లు కలగండ్రి. తరువాత వారు మరలా ప్రతిష్టానపురంలోని అన్నసత్రమునకు రాగా అతట సుశీల శివుని గుర్తించి అతడే తన భర్తని తల్లిదండ్రులకు చెప్పినది. శివుడు నిజము చెప్పించినారు. సుశీల తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించినారు. శివుడు సుశీలతో తన ఊరు వచ్చి తల్లిదండ్రులను కలవగా వారు ఎంతో సంతోషించిరి. మామగారు సుశీలను తన కుమారునకు ఆయుష్ ఎలా పెరిగినదని అడగగా అది శ్రీ మంగళగౌరీదేవి కృప అని ఆమె చెప్పినది. తరువాత వారు ఎంతో కాలం సుఖంగా జీవించిరి. కావున ఓ ద్రౌపది, శ్రీ మంగళగౌరీదేవి వ్రత ప్రభావం వలన వైధవ్యము లేకుండా చేసుకొనవచ్చును అని శ్రీకృష్ణుడు చెప్పిరి. శ్రీ మంగళగౌరీదేవి వ్రతం సమాప్తం. కథ ముగిసిన తరువాత అక్షింతలను శిరస్సుపై ధరించవలెను.